ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా తుది దశకు చేరుకోవడం జరిగింది. ఏపీలో చూసినట్టయితే కొత్త ప్రభుత్వం పాలనాపరంగా చర్యలు తీసుకొని ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలోనే ఇప్పటికీ పూర్తి స్థాయిలోని ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ చేయాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోరు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది వరకే అధికారులను స్థానాలు మార్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడింది. అయితే పాలనాపరంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. దాంతోపాటు కొత్త పథకాలు కూడా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన సమర్థవంతంగా ఎవరు పనిచేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి అనే కోణంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. బెస్ట్ ఆఫీసర్ ఇన్ బెస్ట్ పొజిషన్ పద్ధతిలోని ఐఏఎస్లు దాంతోపాటు ఐపీఎస్ల బదిలీ జరగబోతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఐఏఎస్లు దాంతోపాటు ఐపీఎస్లు బదిలీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్టును ఇప్పటికే సీఎంఓ అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈరోజు రేపో ఇందుకు సంబంధించిన బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే బదిలీలకు సంబంధించి ఎటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతుందో అనే దానిపై కూడా మీకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా సూపర్ 6 లాంటి కొత్త పథకాలను కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు ఏడాది పూర్తయిన తర్వాత ఇటు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం కావచ్చు, దాంతోపాటు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ లాంటి పథకాలు, దాంతోపాటు అన్నదాత సుఖీభవ లాంటి పథకాలను కూడా అమలు చేస్తుంది. అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఎవరైతే అర్హులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందే దిశకు కూడా ప్రయత్నాలు చేయాలంటే ఐఏఎస్లు సమర్థవంతంగా పనిచేయాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇంకా దాంతోపాటు పరిపాలనా పరంగా కొత్త నిర్ణయాలు మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన ఒక అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరిగింది, సమర్థవంతంగా కలెక్టర్లు పనిచేయాలి. ఎవరైతే కలెక్టర్లు సమర్థవంతంగా పనిచేస్తారో ఖచ్చితంగా పాలనాపరంగా సత్ఫలితాలు సాధిస్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మంచి పేరు కింద స్థాయిలో ప్రజలకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి బదిలీలపై ఫోకస్ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 జిల్లాలకు సంబంధించిన ఐఏఎస్లను దాంతోపాటు ఐపీఎస్లను బదిలీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఈసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే చాలామంది అధికారులు ఇంకా సమర్థవంతంగా పనిచేయట్లేదు, శాంతి భద్రతలు అమలు చేసే విషయంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలోని సఫలీకృతం అవ్వట్లేదు అనే సమాచారం, అందుకు సంబంధించిన రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంతమంది అధికారులు గత ప్రభుత్వానికి సంబంధించిన నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు మాత్రం వస్తున్న నేపథ్యంలోనే వీటి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పరంగా ఫోకస్ పెడుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాలో పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోవటం, ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు చెప్పిన నేపథ్యంలోని దాన్ని తప్పుగా ప్రకటించడం, దాంతో తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వైసీపీ నేతలే కింద స్థాయి పోలీసు అధికారులకు చెప్పారు. వాళ్ళు ఎస్పీకి చెప్పిన నేపథ్యంలో దాన్ని గుడ్డిగా నమ్మి ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఒక్కసారిగా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఈసారి రిపీట్ అవ్వకూడదు అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలో పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతల విషయంలో కావచ్చు, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించిన నేతలకు టచ్లో ఎవరున్నారు అనే కోణంలో ఒక లిస్టును కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాని లిస్టు ఆధారంగా ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చేయబోతున్నట్లుగా మనకి ఒక సమాచారం మాత్రం అందిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా దాంతోపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలు ఇటు రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు రవాణా కూడా జరుగుతుంది. వీటిని పూర్తి స్థాయిలోని అణచివేసే కోణంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు క్షుణ్ణంగా పనిచేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు ఎవరు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు అనే కోణంలో మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే బదిలీలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లోని
ఖచ్చితంగా ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు ఉండబోతున్నాయి. ఇంకా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు డీజీలు కావచ్చు, ఐజీలు కావచ్చు, వీళ్ళని కూడా బదిలీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఐపీఎస్లను పక్కన పెట్టింది. వాళ్ళకి సంబంధించిన పనితీరుపై మరోసారి ఫిల్టర్ చేయబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పనితీరుకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకున్నట్లుగా ఒక సమాచారం, దానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఖచ్చితంగా వాళ్ళు సమర్థంగా పనిచేస్తే వాళ్ళకు కూడా ఈసారి బదిలీలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఐఏఎస్లు పక్కన పెడితే ఐపీఎస్కి సంబంధించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డిపార్ట్మెంట్లతో పాటు. దాంతోపాటు ప్రభుత్వంలో కూడా చాలామంది ఐపీఎస్లు ఇప్పటికే కేసులు చుట్టూ ఇరుక్కున్నారు. కొంతమంది ఇప్పటికే విఆర్ లాంటి ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లకు సంబంధించి సమర్థవంతమైన అధికారులను వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే శాంతి భద్రతల విషయంలోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్కి సంబంధించిన బదిలీలకు సంబంధించి ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బదిలీలు చేయబోతున్నారు. ఇంకా రాష్ట్రంలోని జిల్లాల పరిస్థితిలో ఉంటే ఇటు రాష్ట్రానికి సంబంధించి శాఖలపరమైన అంశాలపై కూడా ఉన్నతాధికారులు బదిలీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు తమ శాఖల్లో ఉన్న ఏదైతే ఉన్నతాధికారులు శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కావచ్చు, ముఖ్య కార్యదర్శులు కావచ్చు, వాళ్ళపై కూడా ఇప్పటికే కంప్లైంట్లు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తమ పనిని దానికి సంబంధించి సమర్థవంతంగా పనిచేయట్లేదు, తాము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయాలను పూర్తి స్థాయిలోనే ముందుకు తీసుకెళ్ళట్లేదు, తమకు ఎక్కడ సహకారం అందించట్లేదు అనే కంప్లైంట్స్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలామంది మంత్రులు ఇప్పటికే ఇచ్చారు. ఈ నేపథ్యంలోని ఉన్నతాధికారులకు సంబంధించి కార్యదర్శుల విషయంలో, ముఖ్య కార్యదర్శుల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి, శాఖలంటే 1-2 శాఖలు కాదు, కీలకమైన శాఖలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఆ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సంబంధించిన కూడా బదిలీలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్తో పాటు సీఎంఓ అధికారులు ఒక కసరత్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్టులను కూడా ఫైనల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రేపో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఏపీలోని ఐఏఎస్లు, ఐపీకి సంబంధించిన బదిలీలపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ బదిలీలపై ఫోకస్ పెట్టలేదు. మరోపక్క ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించి చాలామంది పనితీరుపై విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2-3 నెలల్లోనే పిఠాపురం వేదికగా చాలామంది ఐపీఎస్ అధికారులు తమ మాట వినట్లేదు, సమర్థవంతంగా ఎక్కడా పనిచేయట్లేదు అంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో అప్పట్లోని పవన్ చేసిన కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఐపీఎస్లు, దాంతోపాటు ఐఏఎస్ల బదిలీలపై క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాంతోపాటు చాలామంది ఐపీఎస్లు ఇప్పటికే కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. గత ప్రభుత్వ హయాంలోని నేతలకు తొత్తులుగా వ్యవహరించిన నేపథ్యంలో చాలామంది ఇప్పటికే డిస్మిస్ అయిన పరిస్థితి కనబడుతుంది. కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. మరి కొందరు ఇప్పటికే విఆర్ ఇచ్చి పక్కకు దొరికిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పోస్టింగ్ల విషయంలోని ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు, బెస్ట్ ఆఫీసర్ ఇన్ బెస్ట్ పొజిషన్ పద్ధతిలోని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేసిన నేపథ్యంలో ఆ బదిలీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ జిల్లాలో ఎవరికి పోస్టింగ్లు ఇవ్వబోతున్నారు, దీర్ఘకాలంగా ఆ జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఎక్కడ పోస్టింగ్ ఇవ్వబోతున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని తీవ్రస్థాయిలో జరుగుతుంది. చాలామంది జిల్లా కలెక్టర్లు, దాంతోపాటు ఐపీఎస్లు ఇప్పటికే అమరావతి వేదికగా లాబింగ్ కూడా ప్రారంభించారని తెలుస్తుంది. ఇటుకు పొలిటికల్ వేలో కావచ్చు, దాంతోపాటు ఉన్నతాధికారులకు సంబంధించిన వేలో కావచ్చు, 2 వేలో మాత్రం తమకు సంబంధించి లాబింగ్ కొనసాగిస్తున్నారు. తమకు ఎక్కడ పోస్టింగ్లు కావాలని దానిపై కూడా ఇప్పటికే లాబింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ఆఫీసర్ ఇన్ బెస్ట్ పొజిషన్ పద్ధతిలో మాత్రం బదిలీలు ఉంటాయని మాత్రం స్పష్టంగా చెబుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎంఓ అధికారులు పూర్తి స్థాయిలోనే కసరత్తు పూర్తి చేస్తారు. గత నెల రోజుల నుంచి దీని మీదే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒక ఫైనల్ లిస్టును పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వద్ద ఉంచబోతున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి చాలా బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ కావచ్చు, వైజాగ్ కావచ్చు, వరుస పర్యటనలు కొనసాగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఆయన ఫ్రీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి లేకపోతే రేపటికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు ఉత్తర్వులు జరగబోతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలని దాదాపు 50% వరకు కూడా బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా మనకి ఒక సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క రాష్ట్ర స్థాయికి సంబంధించిన కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఏదంతో
శాఖకు సంబంధించిన శాఖాధిపతులు లాంటి ఉన్నతాధికారులకు సంబంధించిన బదిలీలు ఖచ్చితంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుగా ఉన్న అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ శాఖపరంగా ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకంటే సమర్థవంతంగా ఇటు ప్రభుత్వం పనిచేయాలంటే ఖచ్చితంగా ఆయా మంత్రులకు సంబంధించిన శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు మరింత పనిచేసే విధంగా ఉండాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఖచ్చితంగా మంత్రులు, దాంతోపాటు ఆ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శుల మధ్య ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, గుడ్డిగా అధికారులు ఏది చెప్తే అది మంత్రులు ముందుకు వెళ్ళకూడదు, అందరూ సమర్థవంతంగా పనిచేయాలి, కలిసి పనిచేయాలి, పరిపాలన పరంగా మరిన్ని సత్ఫలితాలు సాధిస్తామనే నిర్ణయానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతం బదిలీలకు సంబంధించి మంచి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తే సమర్థవంతంగా పనిచేస్తారు, ఎవరు ఇక్కడ పనిచేసిన పరంగా గత పరంలోని ఎటువంటి సర్వీస్ ఉంది, ఎటువంటి స్టేటస్ ఉంది, ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, విమర్శలు వచ్చాయా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ఫైనల్ లిస్ట్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. బెస్ట్ ఆఫీసర్ ఇన్ బెస్ట్ పొజిషన్ పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50% వరకు జిల్లాల్లో కూడా బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి.